మూడవ అధ్యాయం హెబ్రీ పత్రిక. సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. ఇంతవరకు దేవా నిన్ను ఆయన పాటల చేత ప్రభావం మేము స్తుతించి మయపరిచి గణపరిచున్నాం. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగరండి. చదవైన లేఖనము నీది ప్రభా. మరి నీ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మనుషునితో మాట్లాడితే అది వ్యర్థం, కానీ పరిశుద్ధాత్మ దేవ నీవు మాట్లాడతానైనా మేము జీవిస్తాము తండ్రి. ఎందుకంటే ప్రభా, నీ వాక్యములో జీవం ఉన్నది. అయినా భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించువని ప్రభా మీరు సెలిచిన దేవుడు తండ్రి, నీ వందనాలు. మాట్లాడేవారు మీరు కాదు, కానీ నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడనని ప్రభా మీరు సెలిచిన దేవుడు తండ్రి, నీ వందనాలు. నైనా నేను శూన్యమైనాను, జీవులైనాను, ప్రధాన పాపినైనాను. నన్ను మరుగు చేయండి ప్రభా. రంగస్థలమీనికి పరిశుద్ధాత్మ దేవ మీరే దిగొచ్చి తండ్రి. నీ పరిశుద్ధ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి తండ్రి, నీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకు దేవుని కృప తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చదవైన లేఖనం ద్వారా మనము ఈరోజు అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ లేఖనంలో మనము చూసిన లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధన చేయుచున్న దేవుడు జీవం గల దేవుడు అయినాడు. ఆయన సజీవుడైన మాట్లాడే దేవుడు, మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు, మనం ఆరాధన చేసే మన స్తుతుల సింహాసనమైన ఆసీనుడై కూర్చునే దేవుడైనా, మన ప్రార్థన విని మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన ఈరోజు కూడా సజీవుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సేవించే దేవుడు, ఈరోజు మనం ఏ దేవుని అయితే సేవిస్తున్నామో, ఈరోజు మనం ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నామో, ఈరోజు మనం ఏ దేవుని అయితే మహిమపరుస్తున్నామో, ఈరోజు మనం ఏ దేవుని అయితే గణపరుస్తున్నామో, ఈరోజు మనం ఏ దేవుని కోసం అయితే జీవిస్తున్నామో, ఆ దేవుడు ఎవరట? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన జీవము గల దేవుడు అయినాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన జీవము గల దేవుడు. ఈరోజు నీవు నేను ఎలా జీవిస్తున్నామో, ఈరోజు ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయో ఆయన మన కంటికి కనబడకపోవచ్చు, మన హృదయానికి గోచరము కాకపోవచ్చు, కానీ ఆయన సజీవుడైన, ఆయన జీవం గల దేవుడు. ఈ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన ఇప్పుడు జీవిస్తున్న దేవుడు అయినాడు. ఆ దేవుడు ఎవరు అనగా ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనంటే, మనం గమనిస్తే ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటే, గత జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన పరిసయ్యులు అనే తెగకు సంబంధించిన వ్యక్తి, ధర్మశాస్త్రములో ప్రావీణ్యం గలవాడు, తన సమాన వయసులో ఆయనంతటి పాండిత్యం గలవాడు, ఆయనంతగా చదువుకున్నవాడు, ఆయన సమాన వయసులో ఎవరూ లేరు. మళ్ళీ ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలు పాదాల వద్ద కూర్చొని ధర్మశాస్త్రములో తర్పీదు పొందిన వ్యక్తి అయిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవానిగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు నామములో బాప్తిసం ఇస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు నామములో కూడుకొని ఆరాధన చేస్తున్నారో, ఆ కాలంలో 2026 సంవత్సరంలో అపోస్తులు జీవించిన ఆ కాలాల్లో
ఇళ్లలో ప్రార్థన జరిగేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానక ఇంటింటా ప్రార్థన పెట్టుకునేవాళ్ళు, ఎక్కడ కూడా మానేవాళ్ళు కాదు. ఈరోజు ఒక విశ్వాస ఇంట్లో ప్రార్థన, రేపు ఇంకొక విశ్వాస ఇంట్లో ప్రార్థన, ఎల్లుండి ఇంకొక విశ్వాస ఇంట్లో ప్రార్థన. ప్రతిరోజు కూడా ప్రార్థన జరిగేది ప్రతి ఇళ్లలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థనలో ఉండేవారు, వాళ్ళు దేవుని ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని మేపరిచేవాళ్ళు, వాళ్ళు యేసు ప్రభు గురించి ప్రకటించేవారు, యేసు ప్రభు గురించి చెప్పేవారు, యేసు ప్రభు నామంలో బాప్తిసం ఇచ్చేవారు, యేసు ప్రభు నామను మాత్రమే వాళ్ళు ప్రకటించేవారు. ఇంకా వేరే ఏ నామాన్ని కూడా ప్రకటించేవారు కాదు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ యొక్క ఆసక్తి విషయంలో అపోస్తుడైన పౌలు ఆయన ఏం చేశానగా దేవుని సంఘమును హింసించేవాడు, దేవుని సంఘాన్ని హింసించేవాడు. మా గమాలియాలు చెప్పిందే నిజమైనది, మా వేదాంత పండితులు చెప్పేదే నిజమైనది, మా స్కాలర్స్ చెప్పేదే నిజమైనది, మా పరిశీలు చెప్పేదే నిజమైనది, మా యాజకులు చెప్పేదే నిజమైనది అని నమ్మేవాడు ఆయన. నమ్మి ఈ యేసు ప్రభు గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో, యేసు ప్రభుకి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసు ప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని హింసించడానికి బయలుదేరాడు. అంటే ఆయన ఆలోచన ఎలా ఉన్నది? మాకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మా దేవుడు సినాయి పర్వతమునికి అగ్ని సమూహంలో దిగొచ్చి మా ప్రవక్త అయిన మోసేతో మాట్లాడిన దేవుడు, 10 ఆజ్ఞలు కలిగిన 10 ఆజ్ఞలు మాకు ఇచ్చిన దేవుడు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, మాకు కట్టడాలు, విధులు, వాక్యమునిచ్చిన దేవుడు. మరి ఈయన ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరైనా? అసలు యేసు క్రీస్తు గురించి వీరు ఎందుకు బోధిస్తున్నారు వీరు అని ఒక ద్వేషముతోటి ఆ నామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళను హింసించడానికి, బంధించడానికి, వీలైతే చంపడానికి, ఒకవేళ చంపడం వీలు కాకపోతే తీసుకుపోయి చెరసాలలో వేయడానికి ఈయనే అధికార పత్రాలు తీసుకొని ఇశ్రాయేలు దేశమంతా తిరుగుతాడు ఆయన. అలా తిరుగుకుంటూ అనేకులను బంధిస్తూ, అనేకులను హింసిస్తూ దేవుని బిడ్డలను, దేవుని సంఘాన్ని. అప్పుడు దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఆయన ప్రార్థనా పరుడున్నాడు. దమస్కు అనే పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ప్రార్థన పరుడైన. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. అననీయ అనే ఒక భక్తుడున్నాడు. ఆయన ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకొని గోజాడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ యొక్క సౌలు అనబడుతున్న ఈయన వస్తున్నాడని తెలిసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఆయన క్రైస్తవులను హింసించడము చాలదనుకొని, క్రైస్తవులను చంపడము చాలదనుకొని ఈ దమస్కు పట్టణానికి కూడా ఆయన వస్తున్నాడు. ఈయనే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అధికార పత్రాలు తీసుకొని ఇక్కడున్న ఈ చిన్న సంఘాన్ని కూడా హింసించడానికి ఆయన వస్తున్నాడు అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అననీయతో మాట్లాడాడు. అతన్ని నేను వాడుకోబోయే నా సాధనమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో దమస్కు మార్గంలో ఈయన వస్తున్నాడు. ఒకసారి గమనిస్తే మనము ఈయన వచ్చినప్పుడు గుర్రాల మీద ప్రయాణం వస్తూ ఉంటే ఒక వెలుగు ఆయనను తాకింది. ఆ వెలుగు తాకిన వెంటనే గుర్రం మీద ఉన్న వ్యక్తి పడిపోయాడు. ఆయన పడిపోయిన వెంటనే ఆయన చూపును కోల్పోయాడు. అప్పుడు ఆ వెలుగులో కళ్ళకు స్వరం మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికొల్లకు ఎదురు తన్నుట నీకు కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరము వచ్చిన వెంటనే, ఆ స్వరము మాట్లాడుతున్న వెంటనే ఈయన ఒక యూదుడు. ఈ సౌలు అనబడుతున్న వ్యక్తి ఒక యూదుడు. ఆయన సంఘం నివసించడానికి బయలుదేరి వచ్చిన ఈ సౌలు ఒక యూదుడు. ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తి. ఆయన ధర్మశాస్త్రము చదివిన వ్యక్తి. ఆయన గమాలియాలు పాదాల యొద్ద కూర్చొని ధర్మశాస్త్రమును తరిపిదు పొందిన వ్యక్తి. ఆయన మరి ఆ వెలుగును చూసి ఎందుకు ప్రభు అని పిలిచాడు. ఆయన ఆ వెలుగును చూసి ప్రభు నీవెవరివి అన్నాడు. దానికి స్తోత్రం కలుగును గాక. ఈ గమాలియాలు, ఈ సౌలు అనబడుతున్న ఈ సౌలు ఊరికే వెలుగును చూసి ప్రభు అని పిలవలేదు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వెలుగే సినాయి కొండ మీద దిగొచ్చి మా ప్రవక్త అయిన మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చింది. ఈ వెలుగే మా పితరుడైన అబ్రాహాముతో మాట్లాడి ఆ ఊరు అనే పట్టణంలోకి వెళ్ళి ఆయనను బయటికి తీసుకొచ్చాడు. ఈ వెలుగే
మా పితరుడైన ఇస్సాకుతో మాట్లాడాడు, ఈ వెలుగే మా పితరుడైన యాకోబుతో మాట్లాడాడు, ఈ వెలుగే మా పితరుడైన యోసేపును ఐగుప్తు తీసుకొని పోయాడు, ఈ వెలుగే ఐగుప్తు యొక్క దాసత్వంలోకి వెళ్ళి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు, ఈ వెలుగులో ఉన్న దేవుడే మాకు కానాను దేశాన్ని పంచిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగులో ఉన్న దేవుడే ఎర్ర సముద్రం రెండుగా చేశాడు, ఈ వెలుగులో ఉన్న దేవుడే యోర్దాను నీళ్ళను వెనుకకు మళ్లింపజేశాడు, ఈ వెలుగులో ఉన్న దేవుడే ఎరుకో గోడలను పాతాళానికి తొక్కివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగును చూసి ఏమంటున్నాడు ఈయన, ప్రభువా నీవు ఎవరివి, దానికి మహిమ, హల్లెలూయా. నీవు ఎవరివి ప్రభువా అని అడిగితే మరి ఆ వెలుగులోకి వెళ్ళి వచ్చిన దేవుడు ఏమని చెప్పాడు? ఆయన నేను యెహోవా దేవుని అని చెప్పిండు. ఆయన బైబిల్లో ఉంది అది? లేదండి. నేను యెహోవా మీ పితరుడైనా మీ పితరులు ఆరాధన చేసినా నేను యెహోవా దేవుని అని చెప్పలేదు, నేను తండ్రి అయిన దేవుని అని చెప్పలేదు, నేను కుమారుడైన దేవుని అని చెప్పలేదు, నేను పరిశుద్ధాత్మైన దేవుని అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పిండు? ఆయన నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీవు హింసించుచున్న యేసును నేను. ఈ మాట చెప్పిన వెంటనే దేవునికి మహిమ, హల్లెలూయా. ఇక తన జీవితంలో మొత్తం కూడా ఏం చేశాడు? ఆయన నేను నీకు కనబడబోయే సంగతిని నాకు పరిచారకునిగా, నా సేవకునిగా, నాకు అపోస్తులునిగా నిన్ను అన్యజనులకు నేను పంపిస్తాను. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి, మరణంలో ఉన్న వారిని జీవములోకి, సాతాను బంధకంలో ఉన్న వారిని దేవుని వైపు తిరిగి వారు పాప క్షమాపణ పొంది వారు దేవుని రాజ్యంలో చేరబడడానికి నేను నిన్ను వాడుకోవడానికి కనబడి నా యొక్క సాధనమైనవన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్యజనుల వల్ల కూడా నీకు ఎలాంటి హాని జరగకుండా నేను నీకు తోడై ఉండి నేను నిన్ను కాపాడుతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దమస్కులో ఉన్న అననీయ గజగజ అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ సౌలుతో మాట్లాడి ఏమన్నాడు? నువ్వు దమస్కు పట్టణంలోకి వెళ్ళి తిన్నని అనబడిన వీధిలోకి వెళ్ళు, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, అననీయ అనక నా సేవకుడు ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు చెయ్యి పెట్టడం వల్ల నీవు చూపు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక లేచాడైనా సౌలు, లేచాడైనా ఏమీ కనబడతలేదు. ఏమైంది? దానిలోకి వెళ్ళి ఆ అగ్నిస్తంభం తాకిన వెంటనే, ఆ వెలుగు తాకిన వెంటనే ఆయన జ్ఞానము పోయింది, ఆయన క్రోధము పోయింది, ఆయన గర్వము పోయింది, ఆయన అహంకారము పోయింది, ఆయన దుర్మార్గత్వం పోయింది, ఆయన హింసించడము పోయింది, సమస్తం పోయింది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఏమీ లేదు ఆయన. తర్వాత ఆయన ఏమయ్యాడైనా? పౌలు అనగా అర్థం ఏంటనగా పసివాడు అని అర్థం. పౌలు అనే మాటకు అర్థం ఏంటండి? పసివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు తాకిన వెంటనే ఆయన ఒక పసివాని వల్ల అయిపోయాడు. ఆయన పోయి ద్వారం మీద తలుపు కొడుతున్నాడు. అననీయ వచ్చి తలుపు తీశాడు. సోదరుడా సౌలా, దమస్కు మార్గంలోని కనబడిన ఆ దేవుడు నాకు కూడా కనబడ్డాడు, నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తం తీసుకొని నీ పాపాలు కడిగేసుకొని చెప్పిన వెంటనే పోయాడు. అననీయ చేత బాప్తం తీసుకున్నాడు. ఆయన కంటే ముందున్న పేతురు దగ్గరికి వెళ్ళలేదు, అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనాలు తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడైనా? అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరములైన వాక్యమును ధ్యానం చేసి లేఖనాలలో ఉన్న మాట ప్రకారంగా యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మారిన తర్వాత, ఆయన మార్పు పొందుకున్న తర్వాత ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఏ స్కాలర్స్ దగ్గరికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘమునకు ఎవరు కావాలనగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాక్యము కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? సహోదరులారా, జీవము గల దేవుణ్ణి. ఈ పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన జీవము గల దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జీవము గల దేవుడు ఎవరు? ఆయన ఎవరు దాకిళ్ళు? ఆయనను యేసు అనబడిన ఆ వెలుగులో ఉన్న ఆ యేసు అనే దేవుడు తాకాడు. ఆ యేసు క్రీస్తు అనే దేవుడు తాకితే ఇప్పుడు ఈ పౌలు వచ్చి ఎవరి గురించి చెప్తున్నాడు? జీవం గల దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన ఈ జీవం గల దేవుడు ఎవరైనారనగా ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సహోదరులారా జీవముల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఈరోజు చాలామంది స్వస్థతల కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, దయ్యాలు పోవడం కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, మంత్రాలకి వెళ్ళి విడుదల పొందడం కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, లేదా ఉద్యోగాల కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, పెళ్ళిళ్ళ కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, లేదా ఆస్తి పాస్తుల కోసం యేసు ప్రభు నమ్ముకుంటారు, లేదా ఏదో మేలు యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో మంచి జరుగుతుందని అనే దానికోసం యేసు ప్రభు నమ్ముకుంటాను. మంచిదే, నీకు జరగకపోతే ఏం చేస్తావు? నువ్వు నీ ఎక్స్పెక్టేషన్, నీ ఆలోచన ప్రకారముగా, నీ ఊహించిన దాని ప్రకారముగా జరగలేదానికి ఏం చేస్తావు? నువ్వు వదిలేస్తున్నారు చాలామంది. అయితే ఒక పాపి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే తన పాపాల క్షమాపణ నిమిత్తము, ఆయన రక్తములో కడగబడ నిమిత్తము, రక్షణ పొందడం నిమిత్తము, పరలోక రాజ్యములో పాలి భాగస్తునిగా ఉండడం నిమిత్తము, దేవుని సంఘములో ఒక స్థిరమైన విశ్వాసంగా ఉండడం నిమిత్తము, ఒక మార్పు పొందిన ఒక పరిశుద్ధునిగా జీవించడం నిమిత్తము, ఒక నీతిగా జీవించడం నిమిత్తము, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడం నిమిత్తము నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తప్ప నీకేదో మేలు జరుగుతుందని అనుకున్నావు అనుకోండి, మేలు జరగకపోతే ఏమవుతావు? నువ్వు వదిలేసిపోతావు యేసు ప్రభువును. అది ఏ వ్యక్తి అయినా కూడా, ఏ అన్యుడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నావనంటే నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి, నీ జీవనశైలి మార్చబడాలి, నీలో నీతి అనేది ఉండాలి, నీలో పరిశుద్ధత అనేది ఉండాలి, నీకు ప్రార్థన జీవితం అనేది ఉండాలి, నీకు విశ్వాస జీవితం అనేది ఉండాలి, నువ్వు దేవునికి లోబడి జీవించాలి, నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి జీవించాలి, నువ్వు దేవుని కృపను పొందుకోవడానికి జీవించాలి, నువ్వు దేవుని యొక్క నిత్య జీవానికి నువ్వు ఒక వారసుని వలె. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వారసుని? నిత్య జీవానికి నువ్వు వారసుని వలె, నిత్య జీవం పొందుకోవడానికి వారసుని వలె, పరలోక రాజ్యానిలో ఒక కుమారుని వలె నువ్వు జీవించడానికి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలే తప్ప, నా జీవితంలో యేసు ప్రభువుని కూడా అద్భుతాలు జరుగుతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచిదే, అద్భుతాలు చేస్తాడు ఆయన చేయగలడైన, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. He is the wonderful, He is the counselor, He is the almighty God, He is the everlasting Father, He is the Prince of Peace. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు చేస్తాడు నీ జీవితంలో, ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇస్తాడు దేవుడు, బలవంతుడకు దేవుడు ఆయన. నువ్వు బలహీనమైన సమయంలో తన బలము నీకు ఇస్తాడు ఆయన. నిత్యుడకు తండ్రి ఆయన, అనగా ఎల్ల వేళలో ఉండే తండ్రి అయినా ఆయన మన పరలోక తండ్రి అయినాడు. మన కుటుంబంలో సమాధానం లేకపోతే, మన జీవితంలో సమాధానం లేకపోతే, మన బతుకుల్లో శాంతి అయినా లేకపోతే ఆయన సమాధాన కర్త ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు అధిపతి అయిన. అందుకే ఇక్కడ పౌలు జీవం గల దేవుణ్ణి, ఎవరట? యేసు ప్రభు జీవం గల దేవుడు అయినాడు. ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావో ఈరోజు నువ్వు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకోను. దేవునికి మహిమ కలుగును గాక. జీవముల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యొద్దైనను ఉన్నదేమో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఉత్తర స్వీకారము పేజీ నంబర్ 8, పారాగ్రాఫ్ 42. ఇచ్చట ప్రయాణంలో 3 దశలు ఉండను, ఇచ్చట 3 దశలుగా ఈ ప్రయాణం ఉండను. మనము ఐగుప్తును విడిచి బయటకు వచ్చి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆయన రక్తం వలన కడగబడి ఉన్నాం. పాపములు కడివేయబడి పరదేశులుగాను యాత్రికులుగాను మనం ఉన్నాం. మనం వాగ్దానం చేయబడిన ఆ రాబో దేశం వెతుకుచున్నట్టుగా చెప్పుచున్నాం. ఆ యాత్రలో అరణ్యమందు ఇశ్రాయేలులాగే చేసిరి, విశ్రాంతి స్థలము లేదు, రాత్రి పగలు ప్రయాణించుచు అగ్నిస్తంభమును వెంబడించిరి. కానీ చివరికి వారు వాగ్దాన దేశంలోకి వచ్చి స్థిరపడిరి. 3 దశల్లో వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తును విడిచిపెట్టడం అనేది ఒకటి, రెండవది అరణ్యంలో ప్రయాణము, మూడవది కానానులోకి ప్రవేశించడం. ఇప్పుడు ఒక విశ్వాస జీవితంలో కూడా 3 దశలు ఉంటాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత లోకాన్ని విడిచిన తర్వాత నీ జీవితంలో అరణ్యం అనగా శ్రమలు. అరణ్యం అంటే ఏంటిది?
శ్రమలకు సాదృశ్యం. ఈ శ్రమలలో శుద్ధీకరించబడుతూ ఉంటాను. నీకు ఎప్పుడైతే కష్టంలో వస్తూ ఉంటాయో యేసయ్య పాదాలు పట్టుకుంటూ ఉంటాను. ఇక చూడండి, దమస్కు పట్టణానికి వాళ్ళు వస్తున్నారు, సౌలు వస్తున్నాడు అంటే అక్కడ సంఘము అననీయ అంతా కూడా మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. వారు దేవునికి మేము హల్లెలూయా హల్లెలూయా. మనం గుర్తుంచుకోవాలని, కష్టాలు వచ్చాయనంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవునిని తన సమీపం చేసుకోవడానికి, నీ పాపాలను శుద్ధి చేయడానికి, నీ అతిక్రమాలను శుద్ధి చేయడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితంలో కొన్ని కష్టాలు ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ హల్లెలూయా. అవి వచ్చినప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి, ఇంకా నువ్వు ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళకు శ్రమలు వచ్చినప్పుడు, వాళ్ళకు ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళకు రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మోషే మీద సనడం ప్రారంభించారు, మోషే మీద గునగడం ప్రారంభించారు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు, మోషేను దూషించడం ప్రారంభించారు, అహరోను దూషించడం ప్రారంభించారు. ఎక్కడ? అరణ్యములో. అందుకే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మహిమ హల్లెలూయా. అరణ్యములోకి వచ్చారు వాళ్ళు, ఐగుప్తును వదిలిపెట్టారు, మంచిదే. నువ్వు లోకం వదిలేసి యేసు ప్రభువును నమ్ముకుంటున్నావు, సంతోషమే. కానీ మరలా లోకం అనే నీలో ఉండకూడదు. నిత్యజు అని వెళ్ళాలి అని అనుకుంటాను, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, ప్రియ సోదరుడా, నీ లోపల ఒకసారి లోకాన్ని వదిలేసే ఉండవు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆ లోకం వైపు నువ్వు తిరిగి చూడదు. నువ్వు ఎర్ర సముద్రంకి వచ్చారు, ఎర్ర సముద్రం రెండుగా విభాగించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. 6 నెలలు నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ నాట్యం ఆడుకుంటూ వచ్చారు. ఎక్కడ వాళ్ళ విశ్వాసం పరీక్షించబడదనగా అరణ్యములో వారి విశ్వాసం పరీక్షించబడింది. హల్లెలూయా. వాళ్ళకు నీళ్లు లేకపోతే గులుగుడు, రోగం వస్తే గులుగుడు, జ్వరం వస్తే గులుగుడు, మాంసం లేకపోతే గులుగుడు, అన్నం లేకపోతే గులుగుడు. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారు? చిన్న కష్టం వచ్చిందంటే గతం, చిన్న శ్రమ వచ్చిందంటే గతం, ప్రార్థన మానేస్తారు. ఎక్కడుంది నీ విశ్వాసం? బైబిల్ చెప్తాను, ఎప్పటికీ నువ్వు దేవుని యొక్క దీవెనలే పొందుకుంటావా? నీ జీవితంలో ఎప్పుడు సంతోషం ఆనందమే ఉండాలా? బాధ ఉండకూడదా? కష్టం ఉండకూడదా? శోధన ఉండకూడదా? వేదన ఉండకూడదా? ఇబ్బందులు అనేది ఉండకూడదా? రోగాలు రాకూడదా? అప్పుడే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆ సమయంలోనే నువ్వు దేవుని కోసం నిలబడాలి, ఆ సమయంలో నువ్వు దేవుని కోసం ప్రార్థించాలి. అక్కడే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. దేవునికి మహిమ హల్లెలూయా హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కదా, నాకెందుకు ఈ కష్టాలు వస్తానే? నాకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటేనే వస్తాయి. నీకు తెలుసా అండి? ఎవరు నమ్ముకుంటే? యేసే నమ్ముకుంటేనే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు, ఆయన నీ నమ్మకాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన కొంతమంది పాస్టర్ ఏమన్నా మాట్లాడితే కథం, చర్చ మానేస్తారు. ఎక్కడుంది నీ విశ్వాసం? పాస్టర్ కోపం చేస్తే మందిరానికి ప్రార్థన మానేస్తారు. ఎక్కడుంది నీ విశ్వాసం? దేవునికి మహిమ కలుగును గాక. నేను మాట్లాడుతున్న దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటున్నాడు, ఇక్కడ అరణ్యం 4 రోజుల ప్రయాణం అంట. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానాను దేశానికి వెళ్ళాలంటే జస్ట్ 4 days, 4 రోజుల ప్రయాణం. కానీ 40 సంవత్సరాలు పెట్టాడు అరణ్యంలో దేవుడు. ఎందుకు? ఆయనకు తెలుసు. ఆయన ఈరోజు నీ బతికేందో యేసయ్యకు తెలుసు, నీ జీవితం ఉందో యేసయ్యకు తెలుసు. ఆయనకు నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఉంటావో దేవుని తెలుసు ఆయనకు. కాబట్టి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు ఆయన, నీ విశ్వాసాన్ని సానబెడతా ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు నువ్వు విశ్వాసం నిలబడగలవు? యేసు ప్రభువుకు నిలబడగలవా? ఆయన రక్తం కోసం నిలబడగలవా? ఆయన నామం కోసం నిలబడగలవా? ఆయన వాక్యం కోసం నిలబడగలవా? నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పరీక్షిస్తూ ఉంటే చివరికి ఆకాశములోకి వెళ్ళి మన్నాను కూడా కురిపించండి వాళ్ళకు. దేవదూతల ఆహారము తిన్నా వాళ్ళకు తృప్తి లేదు. వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమున్నది ఆలోచన అంతా కూడా, మేము ఐగుప్తులో అది తిన్నాం ప్రభా, మేము ఇది తిన్నాం ప్రభా. మోసే తిండి మీదనే ధ్యాస వాళ్ళకు. అవునా కదా? మాంసం లేదని, పూరేలు లేవని, నీళ్ళు లేవని, ఇవే అంటే ఇక్కడ ఏం అపోస్తలులు పోలేవా? వారి కడుపే వారికి దేవుడు అట. వారి కడుపే వారికి దేవుడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇన్ని అద్భుతాలు చేశాడు మా దేవుడు. మరి ప్రవక్త గారు మోసే గారు మేము దేవుని కోసం ఏం చేయాలి? మేము అనవరం వచ్చి అడిగిన మోసేను ఎవరు అడగలే. బైబిల్లో లేదు అది. అలా తిన్నాం మనం మటన్ అంటే మళ్ళీ రేపు చికెన్ తినాలి. అక్కడ అదే చికెన్ ఇంకేం తినాలి, ఎప్పుడు తిండే. ఈరోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితి ఉన్నాయి. తిండి 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 తిండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అక్కడ ఈ చిన్న అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక క్రైస్తవునికి ఇది ఉండకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు శరీరాశ అనేది ఉండకూడదు. కావాలి నీ శరీరానికి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయన ప్రభువు తెలుసు. మీరు ఏమి తిందామా ఏమి త్రాగుదామా అని మీరు ఆలోచించకూడదు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు ఆయన. ఏం వెతకమన్నాడు ఆయన? ఆయన నీతిని వెతుకుని నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకును, అవన్నీ నీ వెనుక వస్తాయి. దేవునికి మేము ఆయనని పరలోకపు తండ్రి అని నమ్మితే, నీవు ఆయన దేవుడు అని నమ్మితే, ఆయన నా రక్షకుడు అని నువ్వు నమ్మితే, ఆయన నా విమోచకుడు అని నువ్వు నమ్మితే, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని కనుక నువ్వు నమ్మితే, నువ్వు దేన్ని వెతకాలని? నువ్వు ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నొక వ్యక్తి పిలవాల్సిన అవసరం లేదు. అక్కడ అరణ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమల ద్వారా వారు ఏమవుతున్నారు? వాళ్ళు శుద్ధీకరించబడుతున్నారు. వారు దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. అదే విశ్వాసి వచ్చు స్థలమైనది. మొదటగా తన యొక్క పాపిననే గుర్తించు స్థానమును అతడు వచ్చును. మొదట ఒక విశ్వాసం ఏం గుర్తించాలి? నేను పాపిని. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఏమని గుర్తించాలి? నేను దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని. ఈరోజు బ్రతికున్నానంటే ఆయన కృప ద్వారా బ్రతికున్నాను. నేను ఆయన కృప ద్వారా రక్షించబడ్డ పాపినే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనేది నువ్వు గుర్తించాలను. అటు తర్వాత నీటి ద్వారా వేరు చేయబడను. నీటి ద్వారా నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం ద్వారా నీటితోనూ రక్తము ద్వారాను కడగబడను. నువ్వు నీటితో యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఆయన రక్తం వచ్చి నిన్ను కడుగుతుంది. మరియు లేదా వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేయబడను, లేదా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబడను. అతడు విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుట, అతడు క్రీస్తు ద్వారా దేవునినందు సమాధానం పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పాలి భాగస్థుడై యాత్రలో అతడు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి దేవునితో క్రీస్తు ద్వారా సమాధానం పొంది పాలి భాగస్థుడు అగును. హల్లెలూయా. ఎవరు ఎన్నో పాలి భాగస్థుని? నువ్వు యేసు క్రీస్తుతో వారసత్వములో పాలి భాగస్థుని నువ్వు. దేవునికి మహిమ, హల్లెలూయా. నువ్వు ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం క్రైస్తవ జీవితంలో. ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం? మనము దేవుని రాజ్యంలోకి ప్రయాణం చేస్తున్నాం. మనం నిత్యత్వంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం పరలోక రాజ్యంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. వారు కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ పితడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన దేశాన్ని వారు ప్రయాణం చేస్తున్నారు. వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందును, యాత్రలో చేరును. అర్థమైందా? యాత్రలోకి వచ్చును. ఆ తర్వాత అతడు యాత్రికుడును, పరదేశగును. యాత్రలోకి వచ్చిన తర్వాత నువ్వు యాత్రికుడవు, పరదేశులు. అందుకే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా యాత్రికులు, పరదేశులు. వాళ్ళు స్థిరమైన ఇల్లు లేదు వారికి స్థిరమైన ఇల్లు లేదు వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వారు యాత్ర చేయడం ప్రారంభించారు, పరదేశంలో జీవించారు. వారు దేని ముందు పెట్టుకున్నారు? వారు మాకు స్థిరమైన దేశం ఉంది, స్థిరమైన లోకం ఉంది, అది నిత్యత్వం. మనకు పరలోక రాజ్యం కోసం ప్రయాసపడ్డారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం యాత్ర చేయను? దేవుడు చేసిన వాగ్దానమును అందుకొనుటకు యాత్ర చేయను. మనం దేనికోసం? ఎప్పుడు మనం కూడా యాత్రికులము, పరదేశులము. మనం ఈ లోకమనే లోకంలో మనం యాత్ర చేస్తున్నాం, పరదేశులుగా ఉన్నాం. మనం ఇక్కడ ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. నువ్వు ఒక దేవుని కుమారుడవు నీవైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే, ప్రియ సోదరుడా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు. నీకు లోకం శాశ్వతం కాదు. నాకు శాశ్వతం కాదు, నీకు శాశ్వతం కాదు. మనకు ఏది శాశ్వతమనగా నిత్య జీవం మనకు శాశ్వతమైనది, పరలోక రాజ్యం మనకు శాశ్వతమైనది.
దేవుని యొక్క సన్నిధి మనకు శాశ్వతమైనది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? యాత్రికులము, మనం పరదేశులమైనాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ మనం యాత్ర చేస్తున్నాం. ఇశ్రాయేలు ఇంకా వాగ్దానం పొందలేదు, కానీ వారు యాత్రలోనే ఉన్నారు. వారు అరణ్యంలో యాత్ర చేస్తున్నారు. వారు దయచేసి అర్థం చేసుకోనండి. ఇక్కడ నజరీను, పిల్లిగ్రిమ్, హోలీనెస్ మొదలగు వారు పడిపోయారు. ఎందుకనగా ఇశ్రాయేలీలు కాదేశు బర్నే యొద్ద వచ్చినప్పుడు వేగుల వారు వెళ్ళి ఇట్లా చెప్పిరి, ఆ దేశము గొప్పది, కానీ అందులో ఆ దేశం గొప్పది, కానీ అందులో కొందరు వెనుకకు వచ్చి ఇట్లని దానిని మనం స్వాధీనపరచుకోలేము. ఎందుకనగా అవి ప్రాకారము గల పట్టణములు మొదలగు వాడితోన్నవి. కానీ యెహోషువ కాలేబులు ఇట్లనని వారిని జయించుటకు మనకు శక్తి చాలును. కాదేశు బర్నేయ కొంతమంది సరిహద్దు విశ్వాసులు ఉంటారు. బోర్డర్ లైన్ బిలీవర్స్ అన్నాడు ప్రవక్త వాళ్ళని. సరిహద్దు విశ్వాసులు అయినారు వారు. ఇంకొక క్షణం వెళితే కానాన్లోకి వెళ్ళిపోతారు వారు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఆ కానానీయుల దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. స్పైల్గా వెళ్ళారు వారు వేగు చూడడానికి. ఆ నీళ్లు మంచివి, ఆ ఇల్లు మంచివి, ఆ పంటలు మంచివి. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకొని వచ్చారు. ఒక ద్రాక్ష గెలను. ఈ యెహోషువ కాలేబు కూడా వాళ్ళ 12 మందిలో ఉన్నారు. తక్కిన 10 మంది ఏమంటున్నారు? వాళ్ళు ఉన్నతమైన దేవులు, వాళ్ళ ముందు మనం మిడతల వల్ల ఉన్నాం. మేము ఎలా ఉన్నాం? మేము మిడతల వల్ల ఉన్నాం. మేము వాళ్ళని జయించింది మన శక్తి చాలే మనకన్నా. కానీ యెహోషువ కాలేబులు ఏమంటున్నారు? మనకు శక్తి చాలున్న మనకు, ఎందుకనగా మన పక్షంగా మన దేవుడు ఉన్నాడు అని వాళ్ళు యెహోషువ కాలేబులు ఇశ్రాయేలు పాలెంలోకి వెళ్ళి వాళ్ళని బలపరచడం ప్రారంభించారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక విశ్వాసం అయితే ఒక వ్యక్తిని బలపరచాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఒక తప్పు చేస్తే సరిదిద్దాలి. తప్పు చేస్తే దాన్ని గద్దించాలి. వాడిని, ఆ వ్యక్తిని గద్దించాలి. ఆ వ్యక్తిని సరైన మార్గం నడిపించాలి. ఆ వ్యక్తిని బలంలోకి నడిపించాలి. ఆ వ్యక్తిని విశ్వాసంలో నడిపించాలి. ఆ వ్యక్తిని యేసు వైపు నడిపించాలి. ఆ వ్యక్తిని నిత్య జీవంలో నడిపించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వ్యక్తిని దేవుని సముఖంలో నడిపించాలి. అందుకే పోయిన వారం మనం చూసాం, మోసే ఎలాంటి వాడటైనా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనది వాడు. మరి ఆ ఇల్లు ఎవరన్నాడు అక్కడ? యెహోషువ పౌలు ఎవరన్నారు? దేవుని ఇల్లు మనమే అన్నాడు ఆయన. అనగా సంఘమే దేవుని ఇల్లు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమే దేవుని ఇల్లు అయినది. మనం సంఘానికి నమ్మకం ఉన్నావా? దేవునికి మేము. హల్లెలూయా. దేవుని మొదట దేవునికి నమ్మకం ఉండాలి. ఆ తర్వాత నువ్వు వేరే సంఘంకే వెళ్తున్నావో ఆ సంఘానికి నమ్మకంగా ఉండాలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళ సంఘం బలపరచడం ప్రారంభించారు. వారు మన దేవుడు గొప్పవాడు, మనకు శక్తి చాలును, మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన అని యెహోషువ కాలేబులు బలపరచడం ప్రారంభించారు. కనుక అంతకు ముందే వారికి హామీ ఇవ్వబడినది. ప్రామిస్ చేశాడు దేవుడు, ఆ దేశాన్ని నేను మీ పితరులకు వాగ్దానం చేశాను, నీ సంతానమునకు నేను ఆ దేశమును ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో వాగ్దానం చూస్తున్నారు వారు 2 కార్యములు విశ్వసించిరి, నీతీకరణ, శుద్ధీకరణ. అక్కడ ఆగిపోయారు. ఇంకా ముందుకు కదలలేకపోయిన వారు ఎంతమంది? 20 లక్షల మంది ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు. మాకు ఇది చాలనుకున్నారు. ఈరోజు చాలామంది కూడా ఏమనుకుంటారు? మేము శుద్ధీకరించబడితే చాలు, మేము మా కష్టాలు పోతే చాలు, మాలోకి వెళ్ళి దయ్యాలు పోతే చాలు, మాకు మా రోగాలు పోతే చాలు, మాకు మా పేదరికం పోతే చాలు, మాకు ఇక మళ్ళీ పోయి మేము యథావిధంగా మేము జీవిస్తాం మేము. కానీ వాళ్ళకి తెలియదు, ఒక దయ్యం పోతే ఇంకేడు దయ్యాలు వస్తాయి. వాళ్ళకి ఒక దయ్యం పోతే ఇంకెన్ని వస్తాయి? ఇంకేడు దయ్యాలు వస్తాయి. ఇప్పుడున్న కష్టాలు పోయినాయని సంతోషపడి ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. కానీ గుర్తుంచుకోవాలా, ఎంతకంటే రెట్టింపు కష్టాలు వస్తాయి. నువ్వు నమ్మకనే ఉండాలి యేసు ప్రభును. నమ్మినవంటే సచ్చేదాకా యేసు ప్రభుతోటే ఉండాలను. నువ్వు యేసు ప్రభును వదులుకొని మళ్ళీ ప్రార్థన వదులుకొని ఇక్కడ బాప్తం తీసుకున్న కాడ వదులుకొని మళ్ళీ వేరే దగ్గర పోతున్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, దయ్యం నీలో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము. శుద్ధీకరణ దగ్గర ఆగిపోతున్నారు వారు. అక్కడ ఆగిపోయారు వారు. ఎవరు ఆపేశారు వాళ్ళను? సాతాను గాడు ఆపేశాడు. దయ్యం ఆపేసింది వారిని. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు సాగిపోండి అన్నాడు ఆయన. మీరు ఎక్కడ ఆగొద్దు అన్నాడు ఆయన. నేను మీకు వాగ్దానం చేశాను అన్నాడు ఆయన. నేను మీతో ఉన్నాను అన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళు సాగిపోవడమే ప్రారంభించారు. కానీ 40 ఏళ్ళు వాళ్ళు సనగడము, తిండి గురించే వారి ఆలోచన.
కనీసం వాళ్ళకి ఆలోచన రాలేరే. మనము చెప్పులు కొనుక్కున్నాం, చెప్పులు వేసుకొని వచ్చినాం ఐగుప్తులోకి వెళ్ళి, మరి ఈ చెప్పులు అరిగిపోలేదు కదా, వాళ్ళకి ఆలోచనే రాలే వాళ్ళకి. మరి ఇంత 20 లక్షల జనాభా వస్తున్నది, వాళ్ళతోటి అంత దుమ్ము లేస్తున్నది, వాళ్ళ వస్త్రాలకు కనీసం దుమ్ము పట్టలేదు వాళ్ళకు 40 సంవత్సరాల దాకా. ఏమున్నది వాళ్ళకు? ఈరోజు అద్భుతాల కోసం చూసే వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళు దయ్యం పోయిందంటే గతం ఏసయ్యతోటి మాకు అవసరం లేదు చాలామంది అనుకుంటారు. కష్టాలు పోయిందంటే జాలిగా మాకు ఈ బ్రదర్ వాళ్ళతోటి మాకు అవసరం లేదు. మాకు గుర్తుపెట్టుకోవాలి, అంతకు రెట్టింపు వస్తాయి. వాళ్ళు ఏం చేయారు? వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళలేవారు. ఈజిప్టులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళలో యెహోషువ కాలేబులు మాత్రమే కానాన్ దేశంలో అడుగుపెట్టారు తప్ప ఈవెన్ అహరోను మోషేలు కూడా మిరియాములు కూడా వెళ్ళలేదు కానాన్ దేశంలోకి. ఆయన తెలుసు, దేవుని తెలుసు ఆయనకు, వీళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారో దేవుని తెలుసు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పుట్టక మునిపే నీ గురించి అంతా రాసిపెట్టిన దేవుడు అక్కడ, అవునా కదా? మనం ఈ లోకంలో రాకమునిపే మన జీవితం అంతా రాసిండు ఆయన. నువ్వు డబ్బు వస్తే ఎలా ఉంటావో ఆయన తెలుసు, డబ్బు లేకపోతే ఎలా ఉంటావో తెలుసు ఆయనకు. కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటావో తెలుసు, కష్టాలు పోయినాక ఎలా ఉంటావో తెలుసు ఆయనకు. వీళ్ళకు మాంసం ఉంటే ఎలా ఉంటారో తెలుసు, మాంసం లేకపోతే ఎలా ఉంటారో తెలుసు వాళ్ళకి. లేదండి, ఐగుప్తులోకి వెళ్ళి వచ్చినప్పుడు గుర్రపు డెక్కాను కూడా వదిలిపెట్టద్దు అన్నాడు దేవుడు. ఆయన అన్న డెక్కాలని తెలుసా? గుర్రపని పోతే టక్ 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 సొంత నాడలు కొడతారు వాటికి. ఆ డెక్కాను కూడా ఐగుప్తులు మీరు వదిలిపెట్టద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు శుద్ధీకరణ దగ్గర వచ్చి ఆగిపోయారు. ఇక మాకు చాలు. మాకు ఈరోజు కొంతమంది ఏమనుకుంటారని అంటే, చాలామంది విశ్వాసులు ఈ మెసేజ్ నమ్మిన వాళ్ళు, మేము యేసు ప్రభువులో బాప్తిసం తీసుకొని ఇక మాకు చాలు, మేము నిత్యజీవం పోతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోవు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు. వాళ్ళు అదే అనుకున్నారు. వాళ్ళు ఆరిన నేలము నడుచుకుంటూ వచ్చారు. ఎంత అద్భుతం అండి అది. ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి ఆరిన నేలము నడుచుకుంటూ వచ్చారంటే మామూలు విషయమేనా? ఒకసారి ఆలోచించండి. అది పగలు దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడుగా. ఈరోజు మనం ఇన్ని లైట్లు వేసుకుంటే కూడా సరిగ్గా కనబడే మనకు. వాళ్ళ చంద్రునితో అవసరం లేదు వాళ్ళకు. రాత్రి అయిందంటే ఆయన వచ్చి వాళ్ళకు వెలిగివ్వడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ఏం అద్భుతం అది, మామూలు అద్భుతం అదేనది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తునాలో బాప్తిసం తీసుకొని చివరి వరకు అనగా నీ చివరి ఊపిరి వరకు కూడా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఇప్పుడే నువ్వు నిత్యజీవంలో ఉంటావు తప్ప నీ ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించుకుంటూ పోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిత్యజీవంలోకి వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇద్దరు మాత్రము వాగ్దాన దేశమునకు వెళ్ళి అది మంచి దేశమని సాక్ష్యం తీసుకొని వచ్చిరి. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని చెప్పి, ఎందుకనగా అది దేవుని వాగ్దానం. జనులు ముందుకు వెళ్ళి పరిశుద్ధాత్మను పొంది భాషల్లో మాట్లాడి దేవుని శక్తిని పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది అద్భుతములు సూచక్రియలు మహత్కారములు కనపరచుటకు బదులుగా ముందుకు వెళ్ళినచో అది తమ ఆచార సిద్ధాంతం ముప్పు వాటిల్లునని వారు తలంచిరి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుతాలు మహత్కారాలు జరిగే క్రియలోకి రాక వాళ్ళు ఏం చేశారు? మా ఆచారాలకి ఇది వ్యతిరేకమైనది, మా సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకమైనది అని వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఈరోజు మనం భాషలు మాట్లాడదాన్ని అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే భాషలు మాట్లాడదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా అంటారు. ప్రార్థన స్పష్టంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాష్ట్ర బతిక చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది స్పష్టము కాని మాట రాకపోతే నీతో ఏకీభించేవాడు ఆమెన్ అని ఎలా పలుకుతాడు? అవునా కదా? ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ హల్లెలూయా స్తోత్రం శబరపబర 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 అంటాడు. ఈ శబరపబర అన్న మాటకు అర్థం ఏంటిది? ఎవరికైనా తెలుసా అర్థం? అది ఏం చెప్తుంది? సంఘములో భాషలు మాట్లాడితే ఒకరి తర్వాత ఇద్దరు లేక ముగ్గురు భాషలు మాట్లాడాలి. దానికి ఇద్దరు అర్థం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటావా? నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసి కిటికీలు మూసి ఏకాంతంగా ఉండి ప్రార్థన ఎంతైనా భాషలు మాట్లాడబోయినావు. నువ్వు సమాజంలో సంఘంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటకు అర్థము తెలియకపోతే నీతో ప్రార్థన చేసేవాడు ఆమెన్ అని ఎలా అంటాడు అన్నాడు ఆయన. ఇప్పుడు శబర బొబర ఏమర్థం? అది శబర అంటే ఏంటిది, బొబర అంటే ఏంటిది, దానికి అర్థం ఏంటిది? అది ఏ భాష, ఏ లాంగ్వేజ్? అది ఏ భాష తెలియదు. అది వీళ్ళే విశ్వాసం ఏమో అబ్బా భాషలో చెప్పే వరం వచ్చింది అయ్యగారికి, ఒగ్గుతారు వాళ్ళు. ఇక అదంతా ఏంటిది? ట్రాష్. అదంతా భ్రమపరచు ఆత్మ. అది ఇంకా ఘాటుగా చెప్పాలి, అది దయ్యం. అది
ఏ దైవ సేవకుడు అయితే ప్రార్థన చేసుకుంటూ శబర బొబర అంటాడో వాళ్ళలో ఖచ్చితంగా దయ్యం ఉన్నది. అది నేనైతే అలా ప్రార్థన ఎవడన్నా చేస్తే అక్కడ నేనుంటే వంతు ఆమెను అన్నాను వాడిని, అసలైన ఆమెను. ఎందుకంటే ఆ వ్యక్తితో ఆమెనంటే వాళ్ళలో దయ్యం నాకు వస్తుంది. వాళ్ళ దయ్యం అది. దాని మాటకు అర్థం నాకు తెలియదు. నాకు అర్థం తెలియనప్పుడు దానికి నేను ఆమెనని ఎలా ఏకీపిస్తాను? నేను వాస్తవమే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గరకు ఎవరైనా శబర మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే, ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళని నవ్వులను రానేదు. పాస్టర్ అనుమతి లేకుండా నీ ఇళ్ళల్లోకి వేరే సేవకులను పిలవద్దు. నువ్వు తెలుసా? పాస్టర్ అనుమతి లేకుండా వేరే దైవ సేవకులను నీ ఇంట్లోకి ఆహ్వానించి ప్రార్థన చేయించదు నువ్వు, వితౌట్ పాస్టర్ పర్మిషన్. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పాస్టర్ అనుమతి లేకుండా వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర వాక్యం వినమంటే వెళ్ళి వినద్దు. నువ్వు ప్రవక్త అన్నాడు, పుల్పిట్ మీకెళ్ళి పాస్టర్ చెప్తేనే ఆ మాటకు నువ్వు లోబడాలన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూట్యూబ్లలో కూడా చాలామంది పెడతాను, ఎవరిది పడితే వాళ్ళకి వినద్దు. యూట్యూబ్లను ప్రవక్తది విను, బైబిల్ విను. పాస్టర్ అనుమతి తీసుకొని పలానా వ్యక్తి వాక్యం చెప్తా వినాలన్నా వినొద్దా, దాన్ని మాత్రం వినాలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి సంఘాన్ని కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, భ్రమపరచు ఆత్మ తిరుగుతున్న లోకంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి అచ్చటనే నడక యుద్ధనే ఈనాడు సంఘము తప్పిపోతున్నది. నీ సొంత ప్రవర్తనయే ఒక వ్యక్తిని స్వస్థపరచకుండా ఆటంకపరుచుతుందని వెరుగుదువా? నీ దుష్ట ప్రవర్తన వలనే విశ్వాసులైన మీరు ఒప్పుకొనని మీ యొక్క పాపము వలన ఈ సంఘము ఘోరముగా విఫలమవుటకు కారణమవుతున్నది. ప్రతి దాన్ని గూర్చి తీర్పు దినమున అందుకు నీవు బాధ్యత వహించవలను. ఇప్పుడు ఒక నిమిషము బ్రహ్నం సోదరుడా, అందువా అది సత్యం. యెహోషువ ఆ దేశమును దాటిన తర్వాతనే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చారు. అది ఏమని వాగ్దానం ఇచ్చాడు యెహోషువకు? నీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏమిచ్చిండని వాగ్దానం దేవుడు? నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మోషేకు తోడైనట్టు నీకు నువ్వు తోడైంటాను. నువ్వు కుడిగాని ఎడమగాని తొగలకుండా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం లోబడి నువ్వు జీవించినప్పుడు, దాని ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, నీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధం కూడా నీ ముందు నిలబడదు. యెహోషువ అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మోషే యేసు క్రీస్తుకు సాదృశ్యమైనాడు, యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనాడు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు? మనుష్య కుమారుని వ్యతిరేకంగా మాట్లాడినా పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ ఈ యుగమందైనను రాబో యుగమందైనను లేదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు క్షమించాడు వాళ్ళని, కానీ యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏ ఒక్కడు బతకలేదు. బతికిలా యుద్ధానికి పోయాడు ఆకాను. ఏం తీసుకొచ్చాడు? ఆకాను యుద్ధానికి వెళ్ళాడు కదా యెహోషువ సైన్యమంతా. ఆకాను ఏం చేశాడైనా? బంగారమును వెండిని పట్టుకొచ్చి తన గుడారము తవ్వి మట్టిలో దాచిపెట్టిండు ఆయన. తెల్లవారి యెహోషువ కాలేబులు యుద్ధానికి పోయిండు. ఒకటే దినము చాలామంది చనిపోయారు. మరి యెహోషువకి ఏమిచ్చింది వాగ్దానము? ప్రభా, సాయంత్రం వచ్చేసాడు యెహోషువ, దేవుని మందిరంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, మరి నువ్వు నా వాగ్దానం చేశావు, నీ ముందు ఏది నిలబడదన్నావు ప్రభా. మరి ఈరోజు మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అనేకులు చనిపోయారు నీ బిడ్డలు, నీ ప్రజలు. మరి ఎందుకు ఇది జరిగింది ప్రభా? మాలో ఎవరో మేము పాపం చేశాం, ఎవరో మేము తప్పు చేశాం, ఎవరో నీకు వ్యతిరేకంగా జీవించాం అని యెహోషువ ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసిన దేవుడు ఏం చేసి ఆలోచన ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు, చిట్లు వేశాడు. ఎక్కడైనా చిట్లు వేశాడు. ఒక్కొక్క గోత్రం పేరు రాసేసాడు. ఎవరి గోత్రం వచ్చింది? ఆకాను వాళ్ళ గోత్రం వచ్చింది. ఆ గోత్రంలోకి వెళ్ళి ఎవరి పేరు రాశాడు? ఆకాను పేరు కూడా రాశాడు. చివరికి ఎవరి చెట్టు వచ్చింది? ఆకాను చెట్టు వచ్చింది. తీశాడు. కుమారుడా ఆకాను, నువ్వేం చేశావు అన్నాడు. అప్పుడన్నా వచ్చి చెప్పాలి కదా, అయ్యా యెహోషువ గారు నన్ను క్షమించండి, నన్ను తప్పైంది నాది, నన్ను క్షమించండి అని వచ్చి యెహోషువ దగ్గర అడగాలి కదా, లేదా దేవుని దగ్గర అడగాలి కదా, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని. చెట్లు వేసి వీని పేరు వచ్చేదాకా ఆగిండి. అక్కడ ఏం చేసావు కుమారుడు అన్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ బంగారం బాగా ఉంది, వెండి బాగా ఉంది, దాన్ని తీసుకొని వచ్చినాడు అన్నాడు. మరి దేవుడు ఏం చెప్పిండు? నీకు బిడ్డ, బంగారం ఉన్నా వెండి ఉన్నా ఏది ఉన్నా దాన్ని అగ్నితో దాన్ని కాల్చివేయాలన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
పాపం యొక్క మచ్చ నీలో ఉండకూడదు ప్రియ సోదరి సోదరుడా. ఒక దాగు కానీ, ఒక మచ్చ కానీ, ఒక ముడత కానీ నీలో ఉండకూడదు. పాపం లోకానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటేనే, అలాంటి నీతి, అలాంటి పరిశుద్ధత, అలాంటి దేవుని యొక్క భయము భక్తి ఉంటేనే నువ్వు నిత్య జీవంలో పాలుభాగస్థుడు అవుతావు. ఆయన పరిశుద్ధుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరన్నా పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధుని దగ్గరికి పరిశుద్ధులు పోతారా, పాపులు పోతారా? ఏం చేశాడు ఆయన? ఆకాను యొక్క పిల్లలను మొత్తము రాళ్లతో కొట్టి చంపి ఆ గుడారంను మొత్తము కాల్చివేశాడు ఆయన. తెల్లవారి యుద్ధానికి వెళ్ళాడు. అపారమైన విజయం. బైబిల్ చెప్తుంది, ఒక మానవుని మాట విని సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టు ఒక దినం. ఎవరి మాట విని? ఎవరి మాట అండి? ఒక మనిషి మాట విని. తల్లి గర్భములోకి వెళ్ళి రక్తము శరీరం మాంసము కలిగిన ఒక నరుని యొక్క మాట విని సృష్టి ఆగిపోయింది. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సృష్టి గమనం ఆగిపోయింది. మొత్తమే 24 గంటలు మొత్తం ఆగిపోయారు. మా శత్రువుల మీద మేము పగ తీర్చుకునే వరకు సూర్యుడా చంద్రుడా మీరుండే స్థలంలో ఆగండి అన్నాడు యెహోషువ. ఒక మాట చెప్పిండు ఆయన. గతం మాట చెప్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఆయన శత్రువులను పగ తీర్చేసుకున్నారు. ఎవరి వాగ్దానము? దేవుడిచ్చిన వాగ్దానానికి లోబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికి లోబడాను? దేవుని యొక్క వాగ్దానమైన వాక్యములకు లోబడాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ లేఖనము దేవునికి ఇచ్చిన వాగ్దానమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాగ్దానానికి నువ్వు లోబడి జీవించాలను. ఆ వాగ్దానానికి నీవు లోబడి జీవించాలి. ఆ వాగ్దానం చేతబట్టుకోవాలను. అప్పుడు నీ ముందు ఏది నిలబడలేదు. ఎందుకంటే నువ్వు ఎవరైనా నువ్వు ఆయన సంఘం అయినావు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు ఆయన. అట పాతాళంలో ఉన్న దయ్యము, ఏ ఒక్క దయ్యములు, దురాత్మలు, పిశాచాలు, ఏ శక్తి నిలబడని ముందు. ఎప్పుడు జీవిస్తే నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించినప్పుడు. మనుషుని మాట కాదు, ఒక మనిషిని సిద్ధాంతం కాదు. అందుకే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం నీకున్నదేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. ఈరోజు నీకు ఏం విశ్వాసం ఉండాలి? ఎవరెందు విశ్వాసం ఉంచాలను? జీవము గల దేవుని అందు విశ్వాసం ఉంచాలను. అలాంటి దుష్ట హృదయం నీకున్నదేమో. మంచి మనసు కాదట అది. యేసు ప్రభుని వదిలిపెట్టాలని నువ్వు అనుకుంటే, ప్రార్థన చేయడం ఆలస్యం చేసుకుంటావంటే, మందిరాన్ని రావద్దు అని అనుకుంటున్నావంటే ఏమున్నది నీ లోపల? దుష్ట హృదయం ఉన్నది నీ లోపల. అదే చెప్తుండే ఇక్కడ. చదవండి, మీ బైబిల్ ఎక్కడ చదవండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ లేఖనం చదవండి. సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం వదిలిపోతున్నావంటే నీళ్ళు ఏమున్నది? దుష్ట హృదయం ఉన్నది నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం వదిలి బయటికి వెళ్ళిపోతున్నావు వేరే సంఘానికంటే ఏముంది? దుష్ట హృదయం ఉన్నది నీ లోపల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవేనండి. ఎవరు నీ వర్తమానం ఏమున్నది? జీవముల దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు ఉన్న కాడ ప్రజలు ఉండరు. గుర్తుపెట్టుకోండి. మేము ఉన్న కాడ దేవుడు ఉండడు. మందా భయపడకూడదు అన్నాడే తప్ప మందా రండి అన్నాడా? అన్నాడా దేవుడు ఎక్కడన్నా? ఏమన్నాడు? చిన్న మందా భయపడకూడదు. హల్లెలూయా. యేసయ్య కూడా చిన్న మందే ఉన్నది. పౌలు కూడా చిన్న మందే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటుందండి. డబ్బుంటే సిరికిని దేవునికి దాసునిగా ఉండలేవు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశంలో దాటిన తర్వాతనే దేవుడు అతన్ని వాగ్దానం ఇచ్చాను. అది ఊరికే ఆలోచించు, ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా, కనీసం ఒక గాయము కూడా అవ్వకుండా, ఒక నర్సు ప్రథమ చికిత్స ద్వారా ఒక కట్టే అవసరం లేకుండా ఆ సమాజం అంతయు పోరాడాను. ఆ దేశము మీద వెళ్ళి పోరాడుడి అని దేవుడు చెప్పాను. సమాజం అంతా పోరాటం గురించి ఆలోచించండి. అక్కడ రెడ్ క్రాస్ అనేది చుట్టుపక్కల లేదు. ఆ చెట్టు ఎవరు గాయపరచబడలేదు. దేవుడు చెప్పిన తర్వాత యెహోషువ వెళితే
యెహోషువ నాయకత్వంలో వెళ్ళిన ఒక్క సైనికుని కూడా ఒక్క గాయము కాలేదంట వారికి. అక్కడ ఏ డాక్టర్ లేడు, ఏ నర్సు లేదు, ఏ రెడ్ క్రాస్ కూడా లేదు. వాళ్ళకు ఒక్క గాయం కాలే వాళ్ళకు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉన్నది, మీరు వెళ్ళి వాళ్ళను చంపి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. మనం కూడా ఈరోజు చంపాలి. మనం ఎవరిని చంపాలి? ప్రజలనా? దయ్యాలను చంపాలి. తెలుసా అండి? అవునా కదా? దేన్ని చంపాలి? అపత్రాత్మలను చంపాలను యేసుక్రీస్తు నామములో, దయ్యాలను చంపాలి యేసుక్రీస్తు నామములో, దుష్టశక్తులను చంపాలి యేసుక్రీస్తు నామములో, మంత్రశక్తులను చంపాలి యేసుక్రీస్తు నామములో, రోగాలను చంపాలి యేసుక్రీస్తు నామములో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సాతానొక బలవంతుడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన ఆ దేవుడు ఎవరు? జీవముల దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, మందిరానికి రావటం దుష్ట హృదయం ఉంటేనే నువ్వు మందిరానికి రావు, ప్రార్థన రావు. నువ్వు బైబిల్ గుర్తుపెట్టుకో. బైబిల్లో నేను చెప్తాను, పౌలు చెప్తున్నాడు అక్కడ, ఎవరికన్నా దుష్ట హృదయం ఉన్నదేమో చూసుకొనుడి అంటుండ ఆయన. ప్రార్థన మానుతున్నావంటే ఏముంది నీ లోపల? దుష్ట హృదయం ఉన్నది. నువ్వు మందిరానికి వస్తావంటే ఏముంది నీ లోపల? దుష్ట హృదయం ఉన్నది. నువ్వు సంఘం వదిలేసావంటే ఏముంది నీ లోపల? దుష్ట హృదయం ఉన్నది. నువ్వు వర్తమానం వదిలేసావంటే ఏముంది నీ లోపల? దుష్ట హృదయం ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు యెహోషువ కింద ఉంటేనే విజయం ఉన్నది వాళ్ళకు. అవునా కదా? మోషే కింద ఉంటేనే విజయం ఉన్నది వాళ్ళకి. యెహోషువను వదిలేసిపోతే, మోషేని వదిలేసిపోతే విజయం ఎక్కడి వాళ్ళకు? వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఒక్క గాయం కాలేదు. వాళ్ళకు ప్రవక్త అంటున్నాడు, ఒక్క గాయం కాలేదు, ఒక్క నర్సు లేదు, ఒక్క కట్టు లేదు, ఒక్క ఇంజక్షన్ లేదు, ఒక్క గోళీ లేదు, ఒక్క మాత్ర లేదు. వాళ్ళకు ఎక్కడున్నారు? వాళ్ళు యెహోషువ అనే నాయకత్వం కింద ఉన్నారు. ఈరోజు ప్రవక్త అన్నాడు, ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ అనగా అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఇది ఎవరి చేత నడిపించబడుతుంది? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు మోషేకు వ్యతిరేక మాటను క్షమించిన దేవుడు, కానీ యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడి అనగా యెహోషువ మాట లోబడకపోతే ఆకానొక పరిస్థితి ఏమైంది? ఈరోజు సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు మనుష్య కుమారుడు యేసయ్యను తిట్టే వాళ్ళు ఉన్నారు, యేసయ్యను దూషించే వాళ్ళు ఉన్నారు, యేసయ్యను అవమానించే వాళ్ళు ఉన్నారు, యేసయ్యను ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు పరిశుద్ధాత్మను దూషించును పాప క్షమాపణ ఉండదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. పాప క్షమాపణ ఉండదని. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉన్నాడు? ఆయన వాక్యములో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఈ వర్తమానంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములకైనా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈరోజును ఆ పరిశుద్ధాత్మ కింద నీకు కనుక ఉంటే, ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉంటే నీకు డాక్టర్తో అవసరం లేదు. నువ్వు లోపడాలి. ముందు ఏం కావాలి నీకు? లోపల నీలోకెళ్ళి పాపం అనేది పోవాలి, నీలోకెళ్ళి శరీరాశ అనేది పోవాలి, నీలోకెళ్ళి నేత్రాశ అనేది పోవాలి, నీలోకెళ్ళి. చర్చలలో పోయి చూడండి, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మళ్ళీ ఈయనైతే ఇక్కడ పాటలు పాడిన వాళ్ళు పోయి మోకాల మీద ప్రార్థన, ఈయన బార్లలో కనబడతాడు. వాడు ఎక్కడ కనబడతారండి? బార్లలో కనబడతారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కొంత అమ్మాయి ఆడవాళ్ళకు ఇట్లా కడతారు, ఓన్లీ కళ్ళే కనబడాలి. ఏం కనబడాలి? కళ్ళే కనబడాలి. ఇప్పుడు కరోనా లేదు కదా, అవునా కదా? కరోనా ఉందా? ఇప్పుడు కరోనా లేదు. మంచి ఇట్లా ముసుగు పెడతారు, ఈ కళ్ళు ఓన్లీ కళ్ళే కనబడాలి. ఇది ఇక్కడికి వస్తాం, ఇట్లా కప్పేస్తారు. ఇక మేము ఎవరితో పోతానో ఎవడు గుర్తుపట్టద్దు. క్రైస్తవులు ఇక్కడ ఉంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కింద నీవు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను కలిగి జీవించినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం నీలో ఉండదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందులో ఏ ఒక్క నీళ్ళు కనుక నువ్వు పరిశుద్ధాత్మ కిందకి రాలేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇంకా ఎక్కడ రాలేను? హోలీ స్పిరిట్ కిందకి రాలేను. ఆయన లీడర్, ఆయన నాయకత్వం కిందకి రాలేం కను, ఆయన లీడర్షిప్ కిందకి రాలేం కను. నువ్వు ఎంత ప్రసంగాలు చేయి, ఎంతగా పాటలు పాడు, నువ్వు ఎంతగా స్తుతించు, నువ్వు ఎంతగా దేవునికి మహిమపరచును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ కిందికి రావాలని. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త వర్తమానం చదవండి మీరు. చాలా విషయాలు దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
నువ్వు ఆయన నాయకత్వం కింద రావాలి. ఈరోజు దేవుడు మన కంటికి కనిపించడం లేదు ఆయన, కానీ ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ ఎవరైనారు? ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. ఆయన నా ద్వారానే తప్ప తండ్రి వాగ్దానం చేసింది మీ మీనికి పంపుతానన్నాడు. ఆయన ఎవరి నామంలో వస్తుంది అన్నాడు? పరిశుద్ధాత్ముడు ప్రభు అయినా యేసు క్రీస్తు నామంలో. హల్లెలూయా. అసలు ఇంకా నేను ఈరోజు లేఖనాలు రాసుకున్న లేఖనాలు అయిపోలే, ఒకటే లేఖనం చెప్పుకున్నాను. లేఖనాలు రాసుకున్నా, ఒకే లేఖనం చదివించాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయకత్వం, లీడర్షిప్, హోలీ స్పిరిట్ అనే లీడర్షిప్ కిందకి నువ్వు రావాలను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాయకత్వం కిందకి నీ వస్తేనే ఏమవుతుందండి? అప్పుడే నీవు ఆయన విశ్రాంతి అనగా ఆయన నిత్యజీవంలో పాలిభాగస్తుడు అవుతాను. తమాషా కాదండి. 20 లక్షల మంది వచ్చారు. అగ్ని స్తంభం చూశారు, మేఘ స్తంభం చూశారు, ఎర్ర సముద్రం 2 గాయడం చూశారు, 6 నెలలు నడుచుకుంటూ వచ్చారు. బండలకు నీళ్ళను చూశారు, బండలు నీళ్ళు వచ్చాయి. ఎడారిలో ఏరులై పారిన నీళ్ళు అవి. కానీ పోయిలా కానాన్ దేశానికి వెళ్ళారా? ఇప్పుడు కానాన్ దేశం అంటే నిత్యజీవన సాదృశ్యం కాదు అది. ఎందుకంటే కానాన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాపురం చేశారు, మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేశారు, వాళ్ళ మీదకి యుద్ధంకి వచ్చేసిండ్రు, యుద్ధాలు చేశారు, రక్తం చిందించారు, పాపం చేశారు, కాపురాలు చేశారు, అన్నీ చేశారు వారు. కానీ అక్కడ నిత్యజీవం అనేది, అక్కడ శరీర సంబంధమైన క్రియలు ఏమి కూడా అక్కడ ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని సమాధానం ఉంటుంది, అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. అక్కడ శరీరానికి సంబంధించి ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న ఈ యొక్క ఎలాంటి ఆశ నీకు ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అక్కడికి ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడికండి? ఆ నిత్య జీవానికి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఆ నిత్య జీవం ఇచ్చేవాడు ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. కూడా తలలో ఉంచండి. జీవగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం. కృపగల మా దేవా, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రములు. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ప్రభా మీరు వాక్యమును దీవించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. ఈ వాక్యం సాతాను గారు దొంగిలించుకొని పోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల పెట్టమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో, కష్టాలు ఉన్నారో వారికి యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామంలో వారు స్వస్థత పొందుదురు గాక. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీ కొందనములైనా వాక్యమును ప్రభా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించి ఆస్వాదించి తండ్రి నీ నామాన్ని మహిమ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.